వివాదాస్పద దర్శకుడు 'రామ్ గోపాల్ వర్మ' ఆయన ఎన్ని కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ చేసినా సరే, అందులో ఎంతో కొంత లాజిక్ ఉంటది. సో, రీసెంట్‌గా ఆయన చేసిన ఒక లాజికల్ స్టేట్మెంట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, అదేంటో తెలియాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడాల్సిందే. సో, రీసెంట్‌గా చూసుకున్నట్టయితే ఆయన కొంత కాంట్రోవర్సీ లాంటిదే ఒక లాజికల్ స్టేట్మెంట్ ఒకటి పాస్ చేశారు. అదేంటంటే, సో, ఎవరైనా దర్శకుడు గాని, ఒక రచయిత గాని, ఒక హీరో దగ్గరికెళ్లి పెద్ద హీరోల దగ్గరికెళ్లి కథ చెప్తే చాలా మంది వినరు. విన్నట్టు నటిస్తారు అని ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు. సో, దీని గురించి లోతుగా మాట్లాడుకుంటే ఎన్నో నిజాలు బయటకొస్తున్నాయి. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆ హీరోలు ఎవరైతే ఉంటారో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వే ఆఫ్ లిజనింగ్ ఉంటదనమాట. కొంతమందేమో ఏదో ఇంట్రెస్ట్ లేనట్టు వింటారు. కొంతమంది ఓన్లీ ఎలివేషన్ షాట్స్ ఉంటేనే అది మాత్రమే వింటారు. కొంతమంది ఓన్లీ ఇంట్రడక్షన్ సీన్స్ మీదే ఫోకస్ చేస్తుంటారు. సో, పూర్తి కథ ఎవరు తెలుసుకోరు. ఈ పిచ్ టక్ గాని, సో, అన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి కథ ఎవరు తెలుసుకోరు అని ఆయన ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈవెన్ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా కొంతమంది పెద్ద స్టార్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలానే చేశారు అని ఆయన చెప్పడం జరిగింది. సో, ఆయన ఒక ఇన్సిడెంట్ కూడా షేర్ చేసుకున్నారు. సో, ఆయన అమితాబ్ బచ్చన్‌తో 'సర్కార్' మూవీ చేస్తున్నప్పుడు ఆ స్టోరీ నరేషన్ సెషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన స్టోరీ నుంచి ఆయనకి కొన్ని డౌట్స్ ఉండబట్టి సో, ఆయన వెంటనే అమితాబ్ బచ్చన్ దగ్గరికెళ్లి కొన్ని డౌట్స్ రైజ్ చేశారు ఆ సినిమాలో ఆ స్టోరీ నుంచి. అయితే అప్పుడాయన పెద్దగా స్పందించలేదన్నమాట. ఎందుకంటే ఆయన పూర్తిగా చదవలేదని ఆయనకు అర్థమైపోయింది. సో, ఇలా ఎంతోమంది పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో, సో, అంత కంప్లీట్‌గా స్టోరీ విని సెట్స్ మీదకెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఎక్కువగా ఏంటంటే వాళ్ళ సీన్‌ల వరకు, వాళ్ళ ఎలివేషన్ షాట్స్ వరకు వీటి గురించే లేదా అనవసరంగా కథలో మార్పులు చేసేస్తుంటారు. వాళ్ళకి ఆ అవగాహన ఉన్నా లేకపోయినా అనవసరంగా కథలో మార్పులు చేసేస్తూ ఉంటారు. ఏదో వాళ్ళ స్టోరీ అయినట్టు. అంటే వాళ్ళు చేస్తారు. కాకపోతే ఆ కథలో ఉండే ఆ సోల్ మిస్ అయ్యేలాగా కథలో మార్పులు చేసేస్తుంటారు వాళ్ళకి తగ్గట్టు. ఏదేమైనా ఇంక హీరో చెప్పబట్టి వాళ్ళు కూడా ఎక్కడో చోట కుదించేసి ఇంక సెట్స్ మీదకి తీసుకెళ్ళిపోతారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఆ సినిమా హిట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. కాకపోతే కొందరు మాత్రమే ఈ ఫ్లాప్‌ని కూడా స్వాగతిస్తారు. కొందరేంటంటే ఆ ఫ్లాప్‌ని తీసుకోలేరు. అందరికీ హిట్ కావాలనే ఉంటుంది. సో, అని ఇలాంటి స్టేట్మెంట్స్ ఆయన పాస్ చేశారు. సో, ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగా ఎంతోమంది ఇలానే ఉన్నారు కదా! అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆహ్, మొ మొట్టమొదటిగా చెప్పాలంటే స్టార్ హీరోలకి అంత టైం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వరుసగా సినిమాలు చేస్తుంటారు. పూర్తి కథ వినేంత టైం ఉండకపోవచ్చు. కొంతమంది ఓన్లీ ప్లాట్ వింటారు. అసలు ఈ కథ ఏంటి? దేని గురించి? సో, దీని వరకు వింటారు. సో, పిచ్ టెక్ మొత్తం అబ్జర్వ్ చేసి, మొత్తం స్టోరీ నరేషన్ అంతా వినే పెద్ద హీరోలు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే, నిజంగా స్టోరీ మొత్తం వినే యాక్టర్స్ కూడా ఇంకా ఉన్నారు. తెలుగులో ఉన్నారు. హిందీ ఇండస్ట్రీలో ఇంకా రకరకాల ఇండస్ట్రీస్‌లో మన భారతదేశంలో చాలా ఇండస్ట్రీస్‌లో ఉన్నారలా. ఎక్కువగా ఎవరంటే ఈ ఆర్ట్ ఫిల్మ్స్ కానీ, ఈ సోషల్ ఇష్యూస్‌ని డీల్ చేసే సినిమాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళైతే ఖచ్చితంగా స్టోరీని వింటారు. ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్స్ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమా అయితే ఏముందిలే కమర్షియల్ పాయింటే కదా! ఒక 4 కుళ్ళు జోకులు, ఓ 4 ఫైట్‌లు, ఓ 2 రొమాంటిక్ సీన్స్ ఇవే కదా! ఈ కథ ఏం వింటాం అని కమర్షియల్ సినిమాలు చేసేవాళ్ళైతే చాలా కథ వినడం అనేది చాలా తక్కువగా ఉంటది. ఒక ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్స్ కానీ, ఆర్ట్ ఫిల్మ్స్ కానీ, మెలో డ్రామాస్, రామ్ కామ్ ఇలాంటి జోనర్స్‌లో చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వింటారు. సో, అంటే అందరి పేర్లు బయట పెట్టడం అనేది అంత కరెక్ట్ కాకపోవచ్చు. కాకపోతే సో, ఈ జోనర్స్ చేసే సినిమాల హీరోలు బట్టి మీరే ఇంకా ఎవరు అయ్యుండొచ్చనేది మీరే ఇంకా గ్రహించుకోవచ్చు. ఎందుకంటే వాటన్నిటికి కథ సరిగ్గా మనకు అర్థం కాకపోతే, కథ మనకి పూర్తిగా తెలియకపోతే వాళ్ళు సెట్స్ మీదకెళ్ళిన తర్వాత చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, కాబట్టి ఏంటంటే వాళ్ళు కథ ఒక సెషన్ కాకపోయినా 2, 3 సెషన్స్‌లో వాళ్ళు నరేషన్ చేపించుకుంటారు. ఆ దర్శకుడి చేత గాని, లేదా రైటర్ చేత గాని ఆ నరేషన్ చేపించుకుంటారు. అప్పుడు వాళ్ళ కథని పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళు క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఇంకొకటి కూడా ఏంటంటే మెథడ్ యాక్టర్స్. సో, మెథడ్ యాక్టర్స్ ఎవరంటే వాళ్ళు ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తున్నారంటే, ఆ క్యారెక్టర్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ముందు నుంచే వాళ్ళ క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో, ఆ మెథడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కథలు వినే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ స్టోరీని అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్‌ని పూర్తిగా అడాప్ట్ చేసుకొని, ఆ సినిమా అయ్యేంత వరకు వాళ్ళ క్యారెక్టర్‌లోనే ఉంటారు. సో, వాళ్ళైతే ఖచ్చితంగా నరేషన్ వింటారు. ఈ పిచ్ టెక్ కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నరేషన్ వింటారు. ఆహ్, ఆ స్క్రిప్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకుంటారు.
అంటే ప్రతి ఒక్కరు కథ వినరు. ఓన్లీ ఎలివేషన్స్ కోసమే చేస్తారు. ఓన్లీ ఎలివేషన్స్ వరకే వింటారనైతే 100% మనం చెప్పలేం. ఎందుకంటే అలా వినేవాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే పూర్తి కథ తెలుసుకునే వాళ్ళున్నారు. సో, ఆ యాక్టర్‌ని బట్టి, యాక్టర్ చేసే సినిమాలు బట్టి, యాక్టర్ స్టోరీ సెలక్షన్ బట్టి ఇదంతా ఉంటుంది. సో, మీకు చెప్పినట్టే ఆ మెథడ్ యాక్టర్స్ గాని, వీళ్ళెవరైతే ఉన్నారో డిఫరెంట్, డిఫరెంట్ జోనర్స్‌లో ట్రై చేసేవాళ్ళు వీళ్ళు మాత్రమే స్టోరీని వింటారు. కమర్షియల్ సినిమాలు చేసేవాళ్ళైతే పెద్దగా వినరు అనేది ఆయన చెప్పుకొచ్చారు. సో, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.